లక్ష్మి, నీకో విషయం చెప్పాలి. ఏమిటండి అది? లక్ష్మి, శివారెడ్డి అని ఓ దౌర్భాగ్యం నాయనా ఈ ఊళ్ళో చేస్తున్న ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే వాడికి పోటీగా ఎలక్షన్లో నేను నిలబడదాం అనుకుంటున్నాను. ఈ పేద ప్రజలు నాపై పెట్టుకున్న పెద్ద కర్తవ్యం. ఏవండి, శివారెడ్డినా? వాడి మీద మీరు పోటీగానా? నాకెందుకో భయంగా ఉందండి. లక్ష్మి, నాకే పిరికి మంది నూరు పోస్తావా? ఏవండి, మీకు ఏదైనా అవుతుందేమో అని అలా అన్నానండి, నన్ను క్షమించండి. లక్ష్మి, ఈ విషయంలో పుట్టిన స్త్రీ ఇలాగైనా మాట్లాడేది? ప్రాణానికి ప్రాణంగా పెంచిన నా తండ్రి చావు కారణమేనా ఆ నీచుడిని ఈ ఆయుధంతోనే ఓడిస్తాను. ఏవండి, నన్ను క్షమించండి. లక్ష్మి, నీ మీద కోపడ్డాను కోపు. ఈ చీమ చరిత్రలో ఈ చీమలో పుట్టిన స్త్రీ ఇలాగైనా నన్ను నమ్మి ఈ రాజకీయ రంగంలోకి ఈ పేద ప్రజలు పంపుతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తాను. ఏవండి, మీలాంటి వ్యక్తి గడ్డలో పుట్టడం చాలా అదృష్టమండి. చాలిపోయిన పువ్వుని దేవుడి దగ్గర చేర్చిన. లక్ష్మి, రేపే నామినేషన్కి చివరి రోజు. ఏవండి, మీ ఇష్టం, మీ ఇష్టాన్ని నేను కాదనను. లక్ష్మి, మన కోసం అనుకుంటూ చూస్తూ ఉంటే అది మన స్వార్థమే అవుతుంది. ఇన్ని రోజులు మనం ఎదురు చూసిన అవకాశం చేజారిపోతుంది. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనని చెప్పండి. మా మంచి లక్ష్మి, నా గుండె గుడి వేసిన అది నాగదేవతము. నీతో నా అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేనిది. అందుకే నువ్వు ఎదురు వస్తే నా పాలిట విజయలక్ష్మి హారతి పట్టినట్టే ఉంటుంది. అలాగేనండి. ఇలా 4 సంవత్సరాలు గడిచాయి. వీరికి చరణ్ అనే బాబు కూడా పుట్టాడు. తర్వాత కార్యక్రమం ఏంటనేది స్టేజ్ మీద చూసుకునే ఉండండి. అద్భుతమైన నాటకం రౌడీ సింహాలు. నమస్తే రాయలసీమ సింహానికి, నమస్తే శివారెడ్డి, నమస్తే. నమస్తే మహేంద్ర, నమస్తే. శివారెడ్డి, నాకు ఫోన్ చేసి పిలిపించడానికి గల కారణం? మహేంద్ర, మహేంద్ర, పైలోకానికి పంపించాలి. ఎవడో చెప్పు శివారెడ్డి. నా ఎవరే వాడిని అడ్డంగా నరికి వాడి తల తెచ్చి నీ కాళ్ళ ముందర పడేస్తా. మహేంద్ర, రాజా అనే కుర్ర డాక్టర్ నాపై పోటీగా నిలబడతాడు. వాడు కానీ నాపై పోటీ నిలబడితే నా పవరు పలుకుబడి అన్ని తగ్గిపోతాయి. రాజానా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. ఈ పేద ప్రజల గుండెల్లో ఆ రాధా దైవం వాడు కానీ నిలబడితే నా పవరు పలుకుబడి అన్ని తగ్గిపోతాయి. అదంతా నేను చూసుకుంటా శివారెడ్డి, నువ్వు హాయిగా నిద్రపో. మహేంద్ర, మరొక విషయం, రేపు జరగబోయే ఎలక్షన్ లో మీ కుర్రోళ్ళు పంపించి నేను గెలిచేట్టుగా చూసే బాధ్యత నీదే. దానికి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటా. శివారెడ్డి, నువ్వు గెలిచి సీఎం అయితే నాకు హోమ్ మినిస్టర్ ఇస్తే చాలు. ఓకే మహేంద్ర, ఓకే. ఈ డీల్ డన్. శివారెడ్డి, నా వాళ్ళని 100 మందిని పంపించి అంతొచ్చిన అట్టంగా నడిపించి నిన్ను గెలిపించే బాధ్యత నాది. మహేంద్ర, నా పేరు మాత్రం బయటకు రాకుండా చూసే బాధ్యత నీదే. శివారెడ్డి, ఆ విషయం నువ్వు మర్చిపో. హాయిగా నువ్వు నీ పనిలో ఉండు. మహేంద్ర, ఈ ఆనంద సమయంలో లక్ష్మీబాబుతో నీ ఎంజాయ్ చేసుకో. శివారెడ్డి, ఆడగాలి తగిలి చాలా రోజులైంది. పిలిపించు.